మంచి క్వాలిటీలో అండి ఇప్పుడు అన్నీ కూడా. ఓకే. మన దగ్గర నేరుగా వస్తే 1,25,000 నుంచి 1,50,000 మధ్యలో మంచి క్వాలిటీ బర్రెలు ఇద్దాం. ఓకేనా. నెంబర్ 1 క్వాలిటీ. అందరికీ నమస్తే అండి. మనం ప్రజెంట్ రాజమండ్రి దగ్గర రాజా డైరీ ఫామ్ దగ్గర ఉన్నామండి. అన్న అడిగి వివరాలు అయితే తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అండి ఆంధ్ర తెలంగాణ సోదరులందరికీ కూడా. ఈరోజు మన దగ్గర 45 గేదెలు ఉన్నాయండి. పాడి గేదెలు పచ్చాక 10 గేదెలు ఉన్నాయి. అంటే నిన్న మొన్న డెలివరీ అయినవి ఉన్నాయన్నమాట మన దగ్గర. పాలు కూడా చూసుకొని తీసుకెళ్ళచ్చు 3 పూటలు. ఉన్నా కూడా మన దగ్గర రెస్ట్ రూమ్ అన్నీ ఉన్నాయండి. ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఫ్రీయే. గేదెలు తీసుకున్నా తీసుకోకపోయినా పర్లేదు, వచ్చి స్టే చేయొచ్చు మన దగ్గర. అలాగే ఇప్పుడైతే ప్రజెంటు మన దగ్గర ఒక వారంలో డెలివరీ అయ్యి 15 రోజుల లోపల అన్నీ డెలివరీ అయ్యి ఉన్నాయి మన దగ్గర. ఓకే. డెలివరీ అయిన పచ్చంగా 10 ఉన్నాయండి. ఇక డెలివరీ అయినవి అన్నీ కూడా ఇలా పాకల్లో ఉంటాయి. ఇలా బయట కట్టిన అన్నీ కూడా డెలివరీ అయ్యండి. ఓకే. ఇవన్నీ కూడా డెలివరీ అయ్యండి మొత్తం, అందుకే బయట కట్టించాను. ఓకే. ఇవన్నీ కూడా ఒక వారం లోపల చూడండి. ప్యూర్ ముర్రా సెకండ్ యాక్టివేషన్ చూడండి. అట్టర్ కట్ట ఎంత బాగుందో. ఒక వారంలో డెలివరీ అవుతుందండి. ఇంకా వారం ఉందన్న టైం. వారం ఉందండి. చూడండి అట్టర్ క్వాలిటీ కట్ట ఎంత స్టైల్ ఎంత బాగుందో. చిన్న రోపేరింగ్ అండి. సైజు కూడా హెవీ సైజ్. అన్నీ కూడా బాహుబలి సైజ్ ఉన్నాయన్న మన దగ్గర. ఎప్పుడు అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తాండి మనం. ఓకే. చూడండి ఎదరు బుర్రలు కానీ కండించి కాడికి లైన్ చూపించండి. అన్నీ కూడా హెవీ సైజులు అయితే ఉన్నాయండి అన్నాల ఫామ్లో. అప్పుడే ఇప్పుడు 4వ సారి 3వ సారి తీసుకున్నాడు మన దగ్గర. అడ్రస్ కూడా మన కస్టమర్ ద్వారా చెప్పిందాను. ఏం పేరు అన్నా నీ పేరు? సెంతపల్లి నీలాద్రి టెంపుల్. అప్పుడే మనవాడు ఎన్నిసార్లు అన్నా ఇప్పుడు రావడానికి 4వ సారి వచ్చి. ఎప్పుడు కూడా డైరెక్ట్గా వస్తాడు మన దగ్గరికి. నచ్చినవి తీసుకుంటాడు. వచ్చి ముందు మన దగ్గర గేదెలు ఏమైనా ఉన్నాయని వీడియో పెట్టమంటాడు, పెడతాను. అందులో ఏదైనా మనకు నచ్చితే మాత్రం వచ్చి డైరెక్ట్గా వెహికల్ వేసుకుని వస్తాడు. వెహికల్ కూడా అయిందే. డైరెక్ట్గా వచ్చి తీసుకున్నాడు. 2,95,000 ఇచ్చాను. ఏమన్నా 2,90,000 ఇచ్చాను. గేదెలు చూడండి మంచి అట్టలతోని మంచి టైప్లు ఉన్నాయి. ఇలా నేరుగా వస్తే ఇలాంటి గేదెలు ఎవరికైనా సరే రైతుకి సక్రమంగా అందుతాయి. దళారు లేకుండా డైరెక్ట్గా వస్తేనే. అలాగే మన డైరీలో ఎప్పుడు కూడా 30 నుంచి 40 గేదెలు ఉంటాయని చూపించాము. 40 గేదెలు ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ విషయంలో అయితే 2 కానీ 3 కానీ తీసుకుంటే కానీ డీజిల్ నిమిత్తం. అలాగే 5 గేదెలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్. గేదెలు కూడా మంచి చక్కని గేదె 2 పక్కన ఇస్తాను. చూడాలి అంత మంచి క్వాలిటీ. అలాగే అడ్రస్ మళ్ళీ చెప్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటరపల్లి గ్రామం మాది. అలాగే ఈ రైతు మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ 10 గేదెలు 15 గేదెలు అయినాయి. అలాగే ఇంకా డైరీ పెరగాలని నేను కోరుకుంటున్నాను. మీరు అందరూ కూడా నెక్స్ట్ దాని గురించి చెప్పండి. ఇది చూడండి, ఇది కూడా సెకండ్ యాక్టివేషనే. సెకండ్ అన్న చూడండి మంచి క్వాలిటీ. కింద అట్టర్ కూడా చూడండి ఎంత బాగుందో. రొమ్ము స్టైల్ కానీ అన్ని సూపర్ క్వాలిటీ. సెకండ్ అండి. మిల్కింగ్ వచ్చి 14 లీటర్లు చెప్తామండి మేము. ఓకే అన్న. 13 లీటర్లు గ్యారంటీ. 13 లీటర్లు గ్యారంటీ అవుతుందండి. ఇంకా డెలివరీకి ఎంత టైం ఉందన్న ఇది? దీనికి ఎన్ని రోజులు లేదండి, 3 డేస్ ఉంది అంతే. 3 డేస్లో డెలివరీ అయిపోద్ది. అవునండి. చూడండి బ్లాక్ కానీ వీ షేప్ కానీ ఎలా ఉన్నాయో మంచి క్వాలిటీ. ఇది కూడా చూడండి. ఇది 10 డేస్ టైం ఉందండి దీనికి. ఇంకా 10 రోజులు ఉంటుందన్న? 10 రోజులు ఉంటుందండి. బన్నీ అండి ఇది. బన్నీ అన్న బ్రీడ్. తరుడు అండి. తరుడు యాక్టివేషన్ బన్నీ క్వాలిటీ. రేట్ల విషయంలో కూడా చాలామంది వీడియోలోనే తగ్గిపోయింది, 20 తగ్గిపోయింది, 50 తగ్గిపోయింది అంటున్నారు. అవునన్న. ప్రజెంట్ ఇంకా ఇప్పుడు అయితే ఏం తగ్గలేదు సార్. ఓకే అన్న. అప్పుడు 190, 180 కంపెనీ కనీసం మ్యాక్సిమం 165, 170 పడుతున్నాయి ఇప్పుడు కూడా. ఓకే. క్వాలిటీకి ఎప్పుడు ప్రిఫరెన్స్ ఉంటుంది. అది మీకు తెలియదే ఉంది. ప్రతి దిక్కున క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. అవునన్న. క్వాలిటీ ఎంత వర్షాలు పడిపోయినా ఏం పడిపోయినా సరే రైతు అన్నవాడు ఎవడు కూడా ముందు ఎక్కువ కొనుక్కొని తక్కువకి ఎవడ అమ్మరు కదా. అవునన్న. ముందు సంవత్సరం ఇచ్చిన గేదెని మళ్ళీ మేమే 15,000, 20,000 లాభం ఇచ్చుకుంటున్నాం ఆడి దగ్గర. అది 3 ఈత అవునే సరే. 2 ఈతలో 150,000 ఇస్తే ఈ రోజు ఇప్పుడు మళ్ళీ 160,000 కొనుక్కొచ్చాం ఒక గేదెని. మీకు ఈ లైన్లో చూపిస్తాను మీకు అది. ఓకే. మళ్ళీ 3 ఈతలో ఇవన్నీ కూడా సెకండ్ థర్డ్ ఉంటాయండి మన దగ్గర. ఇగో చూడండి, ఇది కూడా బన్నీ అండి. చాలా మంచి పెయ్య. ఇది సెకండ్ అండి. ఇది సెకండ్ చాలా మంచి పెయ్య. 10-12 మధ్యలో అవుద్దండి పాలు రోజు మీద. మంచి క్వాలిటీ అండి. ఈ క్వాలిటీ వచ్చి ఇంతకుముందు 155 గట్ట అమ్మి వాళ్ళం. 150 ఇప్పుడు 135 పడుతుందండి. 135 మంచి క్వాలిటీ అండి. 11 లీటర్లు పక్క అండి రోజు మీద. ఓకే. 11 లీటర్లు అయితే గ్యారెంటీ. బన్నీ అండి. సెకండ్ యాక్టివేషన్ ఇది. ఓకే. అది బన్నీ అండి, ఇది బన్నీ. ఇంకా ఎంత టైం ఉందన్న ఇది డెలివరీ? ఏదండి ఇదండి 1 వీక్ ఉందండి. ఇంకా 1 వీక్ మల్లిగా వేసింది కదా, ఒక 1 వీక్ ఉంది సార్. అలా వెళ్ళాం ఎవరు. చూడండి ఇది కూడా మంచి ముర్రా పడ్డండి. ఇది పడ్డంటే పడ్డండి 4 వేసింది పళ్ళు.
4 పళ్ళు మీద ఉందా? 4 పళ్ళు వేసింది చూడండి. అటర్ లైన్ కానీ అదర్ బుర్ర స్టైల్ కానీ రూపేరింగ్ అండి. మంచి క్వాలిటీలో అండి ఇప్పుడు అన్నీ కూడా. ఓకే మన దగ్గర నేరుగా వస్తే 1,25,000 నుంచి 1,50,000 మధ్యలో మంచి క్వాలిటీ బర్రెలు ఇద్దాం. ఓకేనా. నెంబర్ 1 క్వాలిటీ. డైరెక్ట్గా మన అన్న నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుందండి. మీరు నేరుగా ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కొని డైరెక్ట్గా వచ్చినట్టయితే కనుక ప్రతి గీత దగ్గర కూడా తగ్గించి అయితే ఇస్తానని చెప్పేసి అన్న చెప్పడం జరుగుతుందండి. ఇది కూడా చూడండి గ్రేడెడ్ ముర్రా ఇది. ఇది గ్రేడెడ్ అన్న? ఇది గ్రేడెడ్ ముర్రా అండి. ఇది సెకండ్ లాక్టేషన్? ఇది సెకండ్ అండి. గ్రేడెడ్ ముర్రా ఒక 6 అవుద్దండి. గ్రేడెడ్ ముర్రా అయినా సరే 6 అవుద్ది. ఇంకా డెలివరీకి ఎంత సమయం ఉందండి? ఇది లేదండి 2 days ఉంటుంది. 2 days ఉంటుంది. మంచి క్వాలిటీ అండి. నెంబర్ 1 క్వాలిటీ. అన్న దీని గురించి చెప్పండి అన్న. ఇది ముర్రా అండి. నెంబర్ 1 ముర్రా. చూడండి ఇంక దీనికి 15 days టైం ఉంది. 15 రోజులు ఉందండి. 15 రోజులు టైం ఉందండి. చూడండి బుర్ర స్టైల్ గట్రా ఎంత బాగుందో. చిన్న రింగ్ అండి. చిన్న ఏళ్ళతో తిప్పినంత ఉంటుందండి రింగు. చిన్న రింగు. మన దగ్గర అన్నీ కూడా హెవీ సైజ్ హెవీ క్వాలిటీ అన్న. హెవీ సైజ్ హెవీ క్వాలిటీ ఉంటాయండి ఎప్పుడు. డైరీకి సంబంధించినవి తెస్తామండి మనం. ఓకే అన్న. రైతు వారీగా మన దగ్గరికి చాలా తక్కువ రావడం. మన ద్వారా డైరీ ఫామ్లు చాలా ఉన్నాయి. మన దగ్గర తీసుకుని స్టార్టింగ్ నుంచి తీసుకున్న వాళ్ళు ఒక 5-6 సంవత్సరాల నుంచి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువ. ఓకే. మీకు రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ ఉంటారు? బాగా ఎక్కువ సార్. ఓకే. మరి స్పీడ్ బ్యాక్ ఒకరితో చెప్పించక్కర్లా. ఎందుకంటే నేను 2-3 ఎలాగ అమ్ముతాను రోజు మీద. ఓకే. వాళ్ళందరూ చెప్తే వీడియోలో వాళ్ళే ఉంటారు ఇంక మనకన్నా. నేనైతే ఎక్కువ ఏంటంటే మన దగ్గర తీసుకున్న వాళ్ళు అక్కడ స్పీడ్ బ్యాక్ ఇవ్వడం మంచిది మెయిన్. ఓకే. మనం వీడియోలో చెప్పించడం కాదండి. వీడియోలో వచ్చినట్టు చెప్తే ఏం చెప్తాడు అక్కడికి చెప్తాడు. అదే అక్కడ జరుగుతుండగా చెప్తాడు. పాలు తీస్తుండగా మనం ఎన్ని చెప్పామో అవి ఎన్ని ఎత్తున్నాయో అది చూసి చెప్తాడు. ఓకే. అది గ్యారంటీ, కానీ ఇది చెప్పింది గ్యారంటీ ఏం కాదు కదా. ఇదిగోండి ఇది కూడా చాలా మంచి పెయ్య అండి. చూడండి చక్కని పెయ్య. ఇంకా వారం టైం ఉందండి దీనికి. చూడండి గదిలాడం కానీ ఎంత బాగుందో. చక్కని క్వాలిటీ అండి. పలసన మోల్డ్ చాలా నీట్గా ఉంటుందండి గేసే. ఇదిగోండి ఈ పడ్డ కూడా చూడండి. ఇది కూడా 4 పళ్ళు వేసిందండి. ఇది కూడా 4 పళ్ళు 4 పళ్ళు మీద ఉందండి. ఇంకా 2 ఈత. చిన్న రింగ్ అండి. ఇదిగోండి చూడండి బాగా హెవీ సైజ్ అనమాట. ఓకేనా. 15 రోజులు టైం ఉందండి. చూసారా ఎంత హైట్ ఉందో ఏకంగా. అవునన్నా. 4 జాన్ల పైన ఉంటుందండి గేది. 6 పళ్ళు వేసిందండి. 2 ఈత పడ్డా. 6 పళ్ళు మీద ఉందండి. 6 పళ్ళు మీద ఉందండి. చిన్న రింగు. అన్న దీని గురించి చెప్పండి అన్న. ఇది కూడా బాగా హెవీ సైజ్ అండి. మిల్క్ మంచి మిల్క్ అండి. ఇది 8-16 లీటర్లు పక్కాగా అవుద్ది. ఇంకా డౌట్ ఏమో 16 లీటర్లు అవుద్దండి. చాలా మంది 10-20 గట్రా చెప్తారు కానీ 16 లీటర్లు అవుద్ది. గేజ్ చూసారా ఎంత మలుగు ఎంత హైట్ ఉందో. కింద అట్టర్ కూడా చాలా బాగా వచ్చేద్దండి రొమ్మ స్టైల్ కానీ. అయితే 15 days టైం ఉందండి దీనికి కూడా. ఇంకా 15 రోజులు పడుతుంది. 15 రోజులు పడుతుందండి.